హల్లెలూయా. ఏమైందంటే అప్పుడు యేసుక్రీస్తు వారిని అడుగుతుంది, అయ్యా నాకు ఆ నీళ్లు కావాలయ్యా, ఆ నీళ్ళు ఇస్తే నాకు ఇంకెప్పుడు నేను ఈ బావి దగ్గరికి వచ్చే పని ఉండదు అంటుంది. యేసుప్రభువు అన్నప్పుడు నీ పిరమిడ్ తీసుకురా, మాట్లాడలేకపోతుంది. మరలా ఆయన అన్నాడు, నీకు 4 పిరమిడ్లు ఉన్నారు, కానీ నీ వాడు ఒక్కడును లేడు. నిలువెల్లా నీరైపోయింది ఆ బిడ్డ. ఏంటి నా గురించి ఎలా తెలిసిపోయింది దీనికి? ఈయన ఎప్పుడు చూడలేదు, ఈయన ఎప్పుడు నేను ఎరగను, ఈయన గురించి నేను తెలియదు నాకు. ఏడుస్తుంది. అప్పుడు ఆయన అన్నాడు, నీవు ఇక నుండి ఏ తప్పు చేయకు, ఏ పాపం చేయకు అని అనేకమైన విషయాలు ఆమెతో మాట్లాడినట్లుగా మనకు కనబడుతుంది అక్కడ. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈమె తిన్నగా ఆ ఊరు వచ్చింది. పక్కనే 1 కిలోమీటర్ ఉండొచ్చు, 2 కిలోమీటర్లు ఉండొచ్చు ఆ బావి దగ్గరికి వచ్చింది. వచ్చి ఊళ్ళో అడిగిపెట్టిన కాడి నుంచి ఇప్పుడు నన్ను బావాని పిలుస్తుంది అనుకోండి, ఏమని పిలుస్తుంది తెలుసా? అన్నయ్య, యాకోబు బావి దగ్గర మెషియా వచ్చా. అన్నయ్య, అక్కమ్మ, యాకోబు బావి దగ్గర మన పితరులు చెప్పారే, ఓ మహాపురుషుడు పుడతాడు ఈ భూమి మీద, ఓ మహానాయకుడు వస్తాడు ఈ భూమి మీద, మన పాపములన్నీ కూడా క్షమిస్తాడు, మన దోషములన్నీ హరిస్తాడు, మన రోగాలన్నీ బాగు చేస్తాడని మన ప్రవక్తలు చెప్పారే, ఆ మెషియాను నేను చూశాను. ఆయన యాకోబు బావి దగ్గర నుంచున్నాడు. నిజంగా ఆవిడ చెప్తే ఎల్లరు, కానీ ఆవిడ పిలుపులో డిఫరెన్స్ వచ్చింది. ఆవిడ పిలవడంలో ప్రవక్తను మారింది. అప్పటి వరకు ఎవరు పిలుస్తున్నా హేళాకోలంగాను, హెచ్చరికగాను, ఈ లోక సంబంధంగాను పిలిచేది. మనుషులను ఎటకారంగా పిలిచేది. కానీ పిలుపులో మాధుత్వం పెరిగింది. అక్కమ్మ, పిన్ని గారు, పెద్ద వయసు మన ఏమంటుంది, పిన్ని గారండి, మనలను మన పాపములను పారతోలే మహాపరిశుద్ధుడు నేను చూశాను, నా బ్రతుకు నేను మార్చుకున్నానమ్మా, ఒక్కసారి మీరు ఆ బావి దగ్గరికి రండి, మన కామంలో ఉన్న వారి పాపములన్నీ ఆయనకి అడిగేసే మహాపురుషుడు నేను చూశాను అని చెప్పగానే ఈవిడ మాట నిజంగా నమ్మకూడదు. కానీ పిలుపులో తేడా వచ్చింది. ఆమె పిలుపు తేడా వచ్చింది అప్పటికి ఇప్పటికి. ఆమె జీవితంలో ఏదో జరిగింది. మెసేజ్ చూసాక ఆమె జీవితంలో ఏదో పశ్చాత్తాపం కలిగింది. ఆమె మాట్లాడుతుంటే తన కళల్లో ఒక రకమైన ఒక విధేయన చూపు ఉంటుంది. కానీ ఇప్పుడు కన్నీళ్లు, గుడ్డు నుండి కన్నీళ్లు కనపడుతున్నాయి, పశ్చాత్తాపం కనపడుతుంది, మానవత్వం కనపడుతుంది. ఒక మనుషులాగా ఆమె అయిపోయింది అని ఆమె మాట విని ఊరంతా కూడా యాకోబు దగ్గరికి వచ్చారంట. దేవునికి స్తోత్రం చెప్దాం, గట్టిగా చెప్దాం, సాధికంగా గట్టిగా చెప్దాం. ఎక్కడికి వచ్చేసారంట అందరూ? యాకోబు బావి దగ్గరికి వచ్చి కూర్చున్నారంట. కూర్చుంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటే వాళ్ళు ఉప్పొంగిపోయారంట. ఎందుకని? యెషయా భక్తుడు చెప్పాడు, మీకా భక్తుడు చెప్పాడు, ఏమంటే ఇర్మియా భక్తుడు చెప్పాడు. ఇలాంటి భక్తులు ఎంతో మంది భక్తులు చెప్తున్నారు ఏమని, ఈ భూమి మీదకి పరిశుద్ధుడు వస్తాడని. కానీ చెప్పిన భక్తులు చూడలేకపోయారు. వస్తాడని దర్శనం చూశారు, కళ్ళలో చూశారు, దేవుడు వారితో స్వయంగా చెప్పారు, ఒక పుస్తకం మీద రాశారు, అదే మనకి ఇచ్చారు బైబిల్ గ్రంథం. రాశారు కానీ వస్తాడని తెలుసు. కానీ 100 సంవత్సరాలు గడిచిపోయింది, వాళ్ళ మాట పొల్లుసున్నా అవలేదు. సాత్వమైన వచ్చేసారు భూమి మీదకి. వచ్చేసిన ప్రజలు ఎంత సంతోషిస్తున్నారంటే ఆ బావి దగ్గర
ఉప్పొంగిపోయారండి. యేసుక్రీస్తు బోధలు వింటూ, తన మాటలు వింటూ పశ్చాత్తాపం కలిగి ఆమెతో అంటున్నారు, నీ మాట చెప్పున వచ్చాం కానీ నిజమైన రక్షకుని మేము పొందుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చెప్పారంటే ఇదంతాని ప్రియమైన బిడ్డలారా, పిలుపు ఏది ముఖ్యం చెప్పండి? మన లోకంలో ఉన్న వారి కన్నా మన పరిశుద్ధులము, లోకంలో ఉన్న వారి కన్నా నీతిమంతులము, లోకంలో ఉన్న వారి కన్నా ప్రేమ గుణమ కలిగినట్టు వారు. అది ఎలా తెలుస్తుంది? మన పిలుపు వల్ల తెలుస్తుంది, మనం చూపిస్తున్న ప్రేమ వల్ల తెలుస్తుంది. ఏమండి, నువ్వు కడుపు నిండా పెట్టి ఒక మాట వదిలేసావంటే ఎంత పెట్టినా ఉదాయే. అదే నీవేం పెట్టకలేదు, ఒక్క మాట వలన, ఒక్క పిలుపు వలన ఆ బిడ్డ నువ్వు రక్షించుకోగలుగుతావు, నీ కుటుంబాన్ని రక్షించుకోగలుగుతావు. నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. మన యొక్క పిలుపు ఈ లోకస్తులు వింటున్నప్పుడు అతి మధురముగా ఉండాలి మన సంభాషణ. అది కూడా మత్తయి సువార్తలో యేసుప్రభువు వారు అన్నారు, మీరు మాట్లాడుకుంటున్న సంభాషణ ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లుగా ఉండాలి అంటాడు. ఉప్పు వేసేది ఎలా వస్తుందో చెప్పండి? కొంచెం వేసి చేతిలో వేసుకుని రుచి చూసి, అవునా కదా, సరిపోకపోతే మరలా కొంచెం వేసి ఏదో చదవద్దులేదు, అది సారడ తీసేసేద్దాం కూరలో, చెప్పండి సారడ తీసి వెయ్యు, జాగ్రత్తగా కొంచెం 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 సరిపడినంతగా వేస్తాం. అలాగే మన సంభాషణ, మన మాటలు ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలంట. ఎంత మాంసం కూర వండుకున్నా, ఎంత మంచి మంచి పలహారం వండుకున్నా, ఉప్పు లేకపోతే ఏమవుతుంది చెప్పండి? ఉప్పు లేకపోతే అసలు రుచే ఉండదు. అందుకని యేసుప్రభువు వారు అన్నారు, మీరు లోకానికి ఉప్పు లాంటి వారు. ఎలాంటి వారు అంటే మనము, ఎలాంటి వారు చెప్పడం మనము? మనం ఉప్పు లాంటి వాళ్ళు. ఉప్పు సారం తెస్తుంది, ఉప్పు విలువలేనిది. ఉప్పు ఇంట్లో పెట్టులో పెట్టుకుని దాచుకునేది కాదు. ఎక్కడ పారేస్తామంటే మనం వంట చేసుకుని బయట పారేస్తామంట. ఈ ప్రజలందరూ ప్రభువు నమ్ముకున్నావని, నువ్వు ప్రార్థన చేస్తున్నావని, నువ్వు ప్రార్థించుకునే వ్యక్తివని నీసింగా చూడొచ్చు, నేను ఎదురుని పిలవపోవచ్చు, నేను పక్కన పెట్టేయచ్చు. కానీ దేవుడు ఒక దినాన్ని నిన్ను ఎన్నుకుంటాడు. ఆ కుటుంబానికి, నీ స్నేహితులకు, నీ బంధువులకు, నీ మిత్రులకు ఉప్పు లాంటి లాగా నిన్నే మొదటగా నిలబెట్టుకుంటారు. నీ విశ్వాసంతో నిలబడితే. దేవుని స్తోత్రం. మొదట్లో అయితే పక్కన మారేయచ్చు, మళ్ళీ పక్కన పెట్టేయచ్చు. ఆయన వేసుకొని నమ్ముకున్నారండి. కానీ నీవు నిజముగా నిలబడితే, నిజముగా నుంచుంటే, నా దేవుడు చెప్తున్నాడు, నీ ప్రజలందరిలో కన్నా నిన్ను హెచ్చిస్తాను, నిన్ను తలగా పెడతాను కానీ తోకలా పెట్టను. అడవిలో సింహం పిల్ల అయినా సరే ఆకలి ఉండేమో కానీ నన్ను నమ్ముకున్న పిల్లలు అన్నడను కూడా వారి పిల్లలు కూడా ఆకలి ఉన్నారు. ఎంత వాగ్దానం ఇస్తున్నాడండి మనకి, ఎంత అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు మనకి. అయితే మనం ఏం చేయాలి తెలుసండి? ఏం చేయాలి చెప్పండి? మనము ఏం చేయాలి? పిలుపు మారాలి, మనసు మారాలి, హృదయం మారాలి. మారినట్లుగా మనుషులకి కాదు నటించడం. నేను మీ దగ్గర నటించవచ్చు చాలా మంచి పాస్టర్గా, మీరు నా దగ్గర మీరు నటించవచ్చు మంచి విశ్వాసులుగా. దేవుని చేతిలోంచి మనం ఎవరు తప్పించుకోలే. హల్లెలూయా. దేవుని చేతిలోంచి మనం తప్పించుకోవడం అసాధ్యం అంటాడు భక్తుడు. దేవునికి మనము రుజువుపరచుకోవాలి. ప్రభువా, ఇప్పటి వరకు నా జీవితం ఏదో గతించిపోయిందయ్యా, దాన్ని నేను పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పటి నుంచే నన్ను సరి చేయాలి, ఇప్పటి నుంచే నన్ను కొత్తగా తయారు చేయాలి, ఇప్పటి నుంచే శిశువులాగా నన్ను మరలా కొత్తగా పుట్టిన శిశువుకి ఎలాగైతే ఈ లోక విషయాలు తెలియవో అలాగే నన్ను మరలా నూతనంగా పుట్టించానయ్యా. నేను నూతన సృష్టిగా ఉంటానయ్యా, నేను నూతన జీవితం కలిగి జీవిస్తానయ్యా. మనం యేసుక్రీస్తుని పట్టుకుని వేడిస్తే మన జీవితము ఎక్కలేని దేవుని కొనకి ఎక్కిస్తాడట. ఆయన అంటాడు 61వ కీర్తనలో, దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. దేవా
ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నా ప్రాణము తల్లటెల్లగా భూదిగంతము నుండి మరపెట్టుచున్నాను, నా ప్రాణము తల్లటెల్లగా భూదిగంతము నుండి మరపెట్టుచున్నా. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకు ఎక్కించుము, నన్ను నడిపించు. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకు ఎక్కించు, నన్ను నడిపించు. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. దేవా నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నీవు నాకు ఆశ్రయముగనుంటివి, శత్రువులెదుట బలమైన కోటవై. నీవు నాకు ఆశ్రయముగనుంటివి, శత్రువులెదుట బలమైన కోటవై. యుగ యుగములు నేను నీ గుడారములో జీవించెదను, నేను జీవించెదను. యుగ యుగములు నేను నీ గుడారములో జీవించెదను, నేను జీవించెదను. ఏమా నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లటెల్లగా భూదిగంతము నుండి మరపెట్టుచున్నాను, నా ప్రాణము తల్లటెల్లగా భూదిగంతము నుండి మరపెట్టుచున్నా. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించు. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మన వాక్యానికి లోబడి వింటూ ఉంటే దేవుడు మనలో మన కార్యాలను మనం తెలియకుండానే ఆయన జరిగిస్తూ ఉంటాడు. దేవుని వాక్యమును మనం పాటిస్తూ మన జీవితాన్ని మనం కొనసాగిస్తుంటే మన దేహంలో జరగవలసిన ఆ ప్రక్రియ ఆటోమేటిక్గా దేవుడు దాన్ని యథారీతిగా చేసేస్తూ ఉంటాడు. బిడ్డలారా, మరి ఒక దైవజనుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? తన వాక్యము చెప్తున్నప్పుడు తన వాక్యము వింటున్న ఒక బిడ్డ అంగవైకల్యములతో వచ్చిన ఆమె ఆ లోపల అవయములే అవన్నీ కూడా తయారైపోయాయంట. ఎంత జాగ్రత్తగా ఆ వాక్యం వింటూ పాటించిందో చూడండి. ఏమండి, కాకినాడ గ్రామంలో ఒక అద్భుతం కూడా జరిగింది కొన్ని సంవత్సరాల కిందట. గొప్ప మీటింగ్ జరుగుతుంటే అండి, ఆ మీటింగ్లో ఒక చనిపోయిన శవాన్ని తీసుకొచ్చారు. కాకినాడ యొక్క ఆ జనరల్ హాస్పిటల్లో వాళ్ళు ఆ డెడ్ బాడీని తీసుకొచ్చారు. చూద్దాము ఏమవుతుందో, ఈయన పట్టుకుందాము, ఈయన పరీక్షిద్దామని. మరి ఆ దైవజనుడు చాలా అద్భుతమైన దైవజనుడు. ఆయన నిత్యము నిరంతరము కేరళలో మంచి బట్టల వ్యాపారం కోట్ల కొద్ది సంపాదించాడు. లక్షల కొద్ది ఆస్తి ఉంది. ఆ వ్యాపారం అంతా పెట్టగా వదిలేసి ఆ ఆస్తి అంతా దేవుని పేద బిడ్డలకు పంచిపెట్టేసి దేవుని సేవ చేయడానికి వచ్చిన దైవజనుడైన ఆయన ఒకటే ప్రార్థన చేశాడు, ప్రభువా నీ నామం ఇక్కడ హెచ్చింపబడాలంటే ఈ చనిపోయిన శవమైనను లేచి కూర్చోవాలని.
హల్లెలూయా. అత్తమానం అలా జరుగుతుందంటే జరగదు. దేవునికి ఇష్టమైతే, దేవునికి మహిమ రావాలనుకుంటే వెంటనే కార్యం మన పట్ల చేస్తాడు. అక్కడ ఆ దైవజనులు చేసిన ప్రార్థనకు ఆ శవం లేసి కూర్చున్నాడు. దేవుని స్తోత్రం. కొన్ని సంవత్సరాల కిందట ఇది పేపర్లో వేశారు, చాలా మంది ఆ టీవీల్లో చూపించారు. ఇది గొప్ప అద్భుతం అని. అది ప్రతి ఒక్కరూ చేయగలుగుతారంటే కూడా అది మన యొక్క గొప్ప విశ్వాసమును బట్టి, అది మన యొక్క దేవుడు మన పైన ప్రణాళికను బట్టి. ఏమండి, నువ్వు హెచ్చింపబడాలంటే, నువ్వు ఎక్కలేనంత ఎత్తుకి ఎదగాలంటే నా ప్రభు చెప్తున్నాడు. యాకోబు బాబు దగ్గర వచ్చిన స్త్రీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని మార్చుకుంటానే నా బిడ్డ, నీ ప్రవర్తన మార్చుకొని చెప్పగానే ఆమె అయ్యో అప్పుడున్న ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టేసింది. అప్పుడున్న ఆ పెనిమిట్లు ఎవరైతే ఆమె కాని పెనిమిట్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెళ్ళి వాళ్ళందరినీ పిలుస్తుంది. అన్నయ్య, సహోదరుడా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆమె ఎలా కనిపిస్తుంది తెలుసా? ఒక సేవకురాలుగా కనపడుతుంది ఆ గ్రామానికి. ఒక సేవకురాలుగా, ఒక పాస్టర్గా కనపడుతుంది ఆ గ్రామానికి. ఎందుకంటే ఆవిడ మాట విని యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఆమె మాట విని యాకోబు బాబు దగ్గర వరకు నడిచి వచ్చారు. మన మాట మారాలి, మన ప్రవర్తన మారాలి, మన జీవితం మారాలి. అదే ఎన్ని సంవత్సరాలు అయినా సరే కానీ స్వభావం మారదు, మాట మారదు, సేవకులకి మారదు, విశ్వాసులకి మారదు. వీళ్ళను బట్టి దేవుని నామం దూషింపబడుతుంది. వీళ్ళను బట్టి దేవుని నామము అన్ని జనులలో దూషణ పాలవుతుందని మనం గ్రహించాలి. నన్ను బట్టి నా దేవునికి అవమానం రాకూడదు. నన్ను బట్టి నా దేవునికి సంతోషం రావాలి, ఆనందం రావాలి. ఆయన ఆనందిస్తూ మనల్ని ఏం చేయాలి చెప్పండి? పెంట కుప్ప మీద ఉన్న వాళ్ళను ఎక్కడికి ఎత్తుకెళ్ళాలి? ఎక్కలేనంత ఎత్తైన కొండకు, ఎక్కలేనంత ఎత్తైన స్థితికి, ఎక్కలేనంత ఎత్తైన బ్రతుకు, ఎక్కలేనంత ఎత్తైన జీవితానికి మనం తోడుకుని వెళ్ళిపోతాడు. ఆ ప్రియమైన బిడ్డ, దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో అడవిలో సింహం పిల్లని ఆకలి కొడుతుందేమో, కానీ నన్ను నమ్ముకున్న బిడ్డలు ఎవ్వరూ కూడా ఆకలి. అలా ఉండాలంటే ఈరోజు ముఖ్యమైన వాక్యము మనం విన్నది ఏంటి తెలుసా? ఎవరో ఆ పాప స్త్రీ గురించి కాదు నేను చెప్తా. ఆమె ఏదో పాపంలో ఉన్నదని కాదు, మనం అందరం పాపమే. ఎలా పాపం తెలుసా? తల్లి గర్భము నుండి పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపంలే. అంటే ఇప్పుడు మనం ఎవరు చెప్పండి? పరిశుద్ధులమా పాపులమా? ఏ ఒక్కడు నీతిమంతుడు లేడు. అందరూ ఏం చేశారట? దేవుడు అనుగ్రహించవలసిన కృప అనుగ్రహింపక పాపము మార్గంలోనే ఉన్నామంట. నీవు, నేను, అందరూ కూడా. అయితే ఇప్పుడు యాకోబు బావ దగ్గరికి వచ్చిన యేసయ్య, నీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన బిడ్డ, నీ దగ్గర రావడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను అడుగుతున్నాడు. ఇప్పుడు యాకోబు బావి ఎక్కడుందంటే కొరింథీ పత్రికలో చూసినట్లుగా నీ హృదయమే దేవుని ఆలయమై ఉంది. నీ హృదయమే దేవునికి పరిశుద్ధాలయమై ఉన్నదని లేఖనం మనకు మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు ఆయన ఎక్కడికి రావాలి చెప్పండి? ఎక్కడికి రావాలి? ఆయన ఆలయం దగ్గరికి వస్తాడా? ఏమండి, మందిరంలోనే ఉంటాడా? లేదు, నీ హృదయంలోనికి, నా హృదయంలోనికి ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు మన హృదయాన్ని ఏం చేసుకోవాలా? మందిరం ఏం చేస్తాం? రాబోతుకి ఈ సాపలన్నీ దులిపేస్తాం, కుర్చీలన్నీ పేరుస్తాం, ఏంటి కరెంటు, లైట్లు, ఫ్యాన్లు వేసుకుంటాం. మీరు రండి అని ఆహ్వానిస్తాం. అదే విశ్వాసులందరూ రండి అని ఇక్కడ బుడద చల్లేసామనుకోండి, మీరేమో మంచి బట్టలు ఇస్త్రీ చేసుకున్న చీరలు కట్టుకుని వస్తారు, బుడదలో కూర్చుంటారా? నేను అంటాను, రండి, ప్రయాసపడుతున్న వాళ్ళు రండి, ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుందామని. ఓ 2 గంపలు బుడద ఆ డ్రైనేజీలో మట్టి తెచ్చేసి ఇక్కడ జల్లేసి కూర్చుంటారా మీరు? పాస్టర్ గారు, మీరు ఏదైనా కుర్చీలు వేస్తే కుర్చీలో కూర్చోగలుగుతాం, లేదంటే ఇదంతా కడిగిన తర్వాత అయినా వస్తాము, నీళ్ళు ఇప్పిస్తే మేమన్నా కడుక్కుంటాం, లేకపోతే. అవును కదా? యేసుప్రభు వారు అదే అంటున్నారు, మీ హృదయము కడిగి నాకు ఇస్తే నేను వచ్చి కూర్చుంటాను. దేవుని స్తోత్రం. మీ హృదయాన్ని ఏం చేయాలి? కడగాలి. లోక సంబంధంగా కాదు మీ జీవితం, లోకస్తులుగా కాదు మీరు ఉండేది, లోక సంబంధులుగా కాదు మీరు ప్రవర్తించేది. పరిశుద్ధులుగా ప్రవర్తించండి, పరిశుద్ధులుగా జీవించండి. నేను పరిశుద్ధుడిగా పెట్టి నేను మీలోనికి రావాలంటే, మీ దగ్గరికి రావాలంటే పరిశుద్ధత లేకపోతే
ఎందుకంటే నేను పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఏమన్నా చెప్పండి, మీరును పరిశుద్ధులై ఉండాలి. ఎవరట? నా యేసయ్య పరిశుద్ధుడు. ఒక ఆయన అన్నాడు, ఒరే మనకి 33 కోట్ల దేవుళ్ళు దేవతలు ఉండగా అమెరికా దేవుడే నీకు కావాల్సి వచ్చిందా అన్నాడు పెద్ద మనిషి. మన ఇదే అమెరికా దేవుడు కావాల్సి వచ్చిందా? ఎంతమంది దేవుడు నీకు నచ్చలేదా? అమెరికా నుంచి వచ్చిన దేవుడే నీకు నచ్చాడంటే నేను కొన్నాళ్ళు ప్రార్థన చేసుకున్నాను, ఏం సమాధానం చెప్పాలో తెలీదు. నమ్ముకున్న కొత్త దినాలు కొన్నాళ్ళు ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు ఒక మాట చూపించాడు. ఆ వాక్యం వింటున్నప్పుడు నేను కూర్చొని ఆలకిస్తున్నాను. పాస్టర్ గారు ఆ మీటింగ్ లో ఒక ఆరాధనలో వాక్యం చెప్తున్నాడు, ఏమని? నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండండి. మీరు పరిశుద్ధులై ఉన్నట్లయితే నేను మీలోకి వస్తాను. ఈ లేఖనం నాకు అర్థమైంది. ఈ మాట మళ్ళీ ఎప్పుడైనా ఆయన నన్ను కదలేసినప్పుడు దేవుడు నాకు అవకాశం ఇస్తే నేను చెప్తానని అలాగే నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుంటే నేను అప్పుడు ఊళ్ళో వసూళ్ళు ఉండి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కదా గొల్లపురంలో, వసూళ్ళకి వెళ్తుంటే ఆయన కర్ణగారి తోట దగ్గర అక్కడ వడ్లోటి ఉండేది, ట్రాన్స్ఫారం పక్కనే సిరికలు పడుతున్నాయి. అది నాకంటే ముందు అక్కడ కూర్చొని ఉన్నాడు. నేను తిన్నగా నా సైకిల్ ఎత్తుకుని వర్షం పడుతుందని అదే పాకలోకి వెళ్ళి కూర్చుంటే, ఇదేంట్రా బాబు ఎత్తున ఇక్కడ ఏమడుగుతాడని అలా కూర్చుంటే ఆ పక్కన అతను అడుగుతున్నాడు, చూడండి ఎంత చక్కగా సోమాలు వేసుకునేవాడు, చక్కగా పూజలు చేసుకునేవాడు, యేసుబాలోకి వెళ్ళిపోడండి నా అన్నాడు. అంటే అప్పుడు అన్నాను, మామయ్య గారు నేను యేసుబాలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే నేను నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడండి. యేసుప్రభు పరిశుద్ధుడు కాబట్టి నేను అతను నమ్ముకున్నాను. ఈ నువ్వు చెప్పిన వారిలో ఎవరి దగ్గరికి కూడా పరిశుద్ధత లేదు. వాళ్ళ గ్రంథాలు చదివినా, వాళ్ళ భవిష్యత్తులు చూసినా, వాళ్ళ కథలు చదివినా, వాళ్ళ పురాణాలు చదివినా, వాళ్ళు పాపాలు చేసినట్టుగా, తప్పులు చేసినట్టుగా, మోసాలు చేసినట్టుగా, అన్యాయం చేసినట్లుగా, రాజ్యం కొరకు, కుర్చీల కొరకు, ఆస్తుల కొరకు వాళ్ళు యుద్ధాలు చేసి ప్రజలు చంపేసి నానా రీతిగా వారు మోసం చేశారు మన దేశాన్ని. నా యేసయ్య ఎవరి మీద కత్తి దువ్వలేదు, గుర్రం ఎక్కలేదు, గాడిద ఎక్కాడు. ఏంటంటే ఆయన వాహనము గాడిద, సాధువైన గాడిద. గాడి మీద ఇద్దరికి వెళ్తాడు, ఎవడన్నా వెళ్ళదు. కత్తి పట్టుకోలేదు ఆయన. కొడుతున్న వారిని కూడా క్షమించండి అని ప్రేమించాడు. పరిశుద్ధులుగా పెట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మన పిలుపు పరిశుద్ధంగా ఉండాలి, మన చూపు పరిశుద్ధంగా ఉండాలి, మన ప్రవక్తలు పరిశుద్ధంగా ఉండాలి, మన హృదయంలో ఉన్న ఆలోచన కూడా పరిశుద్ధంగా అయితే యేసు ప్రభుని దగ్గరికి వచ్చేస్తాడు. అంతే తప్ప పాస్టర్ గారు వచ్చి చెయ్యేస్తే రాడు. దేవుని స్తోత్ర. పాస్టర్ గారు వచ్చి నీ మీద ఎంత కొబ్బరిని తెచ్చి నీ నెత్తి మీద పోసేస్తే రాడు. నేను గ్యారంటీ చెప్తున్నాను, మాసిపోకండి. అక్కడ కాదండి, అక్కడ పాస్టర్ గారు ఉండాలి. మరి కొందరు విశ్వాసులు భలే అడ్వర్టైజింగ్ చేస్తూ ఉంటారు. ఎవరట? టీవీలో వక్కలొద్దు, రేడియోలో వక్కలొద్దు, విశ్వాసులే అడ్వర్టైజింగ్ చేసేస్తుంటారు. ఏమని? నువ్వు ఒకసారి మా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఆయనతో చేయించుకో చాలు, నీ బ్రతుకు మారిపోతారు. మోసం ఇది, మోసం పెట్టారు. అది మోసం, ఇది మోసం. మా పాస్టర్ గారు ఏంటన్నది తెలుస్తుంది నీకు. అప్పుడు తర్వాత నీ జీవితం ఎక్కను బట్టబయలు పడిపోతుంది, నీ జీవితం ఎక్కను ఇదిలో పడిపోతుంది. అడ్వర్టైజింగ్ చేస్తారు. అడ్వర్టైజింగ్ అన్ని దేవుడి దగ్గర చల్లవు. నువ్వు పరిశుద్ధంగా ఉన్నట్లయితే నా ప్రభు పరిశుద్ధుడు, నీ హృదయంలోకి వస్తాడు. నీకు ఆయనకే సంబంధం. మంచి పాస్టర్ అవడండి. పాస్టర్ అవడం చెప్పండి, దేవుడి వాక్యం చెప్పే వరకునే, మీకు నేర్పించే వరకునే పాస్టర్, మిమ్మల్ని బలపరిచే వరకునే పాస్టర్. మీరు ఎలా ప్రార్థన చేసుకోవాలో మీకు తెలియదు కదా, ఎలా బైబిల్ చదవాలో తెలియదు కదా. నేర్పించే మాస్టర్ అయినా పాస్టర్ అంటే చెప్పండి, మనకు అర్థమయ్యే భాషలో మాస్టర్, మనం టీచింగ్ ఇచ్చే మాస్టర్, మనకు నేర్పించే మాస్టర్. ఆయన గౌరవించాలి, ఆయన ప్రేమించాలి, ఆయన మాట మనం ఆలకించాలి. కానీ హృదయంలో నిలుపుకునేది పాస్టర్ గారిని కాదు. ఎవరిని? యేసయ్యను నిలుపుకుంటే నువ్వు బాగుపడతావు. నేను నిలుపుకున్నాను, నేను బాగుపడ్డాను, నేను నేర్చుకున్నాను. నా యేసయ్యకి స్థానం ఇచ్చాను. నాకు కూడా కాకుండా నా భార్యకి కూడా కాకుండా నా కుమారుడికి కూడా కాకుండా నా కోడలకి కూడా కాకుండా నా మనవలకు కూడా ఇవ్వడానికి, అదే మార్గంలో నడిపించడానికి నేను నా కుటుంబ సిద్ధంగా ఉన్నా. అంతేగాని ఎక్కడెక్కడికో పరిగెత్తి
పెట్టి ఎవరెవరు చెయ్యో నెత్తి మీద తెచ్చుకుంటే ఏమైపోతాం చెప్పండి? వాడి దగ్గర ఉన్న దెయ్యాలు, వాడి దగ్గర ఉన్న శాపాలు, వాడి దగ్గర ఉన్న పాపాలు, వాడి దగ్గర ఉన్న అంత మన దగ్గర మొత్తం దరిద్రం అంతా కూడా. దేవుని స్తోత్రం. నువ్వు బాగుపడాలంటే, నువ్వు స్థిరపడాలంటే ఏం చేయాలి చెప్పండి? మీ తండ్రి 10 ఎకరాల భూమి ఉందండి. మీ తండ్రి 10 ఎకరాల భూమి ఉంది. ఒక 10 మంది పిల్లలు ఉన్నారు. నేను ఎవరికి ఇవ్వనంటున్నాను. మీరు 10 మంది మంచోళ్ళు కాదురా మీరు. నేను ఎవరికి ఇవ్వనంటున్నాను. తెలివైనడు ఏం చేస్తున్నప్పుడు చెప్పడం పెట్టారా? తెలివైనడు ఏం చేస్తున్నప్పుడు నాన్నగారిని మెత్తగా మంచి భోజనం పెట్టి, ఆ వండుకున్నప్పుడు గాలి ఏడేడిగా ఉన్నప్పుడు గాలి పెట్టి, ఆ మంచిగా చూస్తాను అనుకోండి. అందులో ఒక బిడ్డ ఆడకూతురు కానీ అప్పు కుమారుడు కానీ ఏమవుతుంది చెప్పండి? మెల్లిమెల్లిగా 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 ఈ తొమ్మండ్రి మీద ప్రేమ ఉంటుంది కానీ ఎవరి మీద వెళ్ళిపోతుంది? ఎవరి మీద వెళ్ళిపోతుంది? ఎవరైతే బాగా చూసుకుని ఆ మాటకి విలువించి గౌరవించి ఆ ప్రేమ చూపిస్తారో ప్రేమ అంతా బిడ్డ మీద వెళ్ళిపోతుంది. యేసయ్యని అలా నీవు యేసయ్య ప్రేమ అలా తెచ్చుకోవాలి మీదకి. కానీ ఎవరు సపోర్ట్ ద్వారా యేసయ్య రాడు. ఎలాగ తెచ్చుకోవాలో, ఎలాగ ప్రేమించాలో, ఎలా పరిశుద్ధత కలిగి ఉండాలో ఒక మాస్టర్ నేర్పించాలి. వాళ్ళు చేసే పని అదే. నేను నేర్చుకున్నది అదే బైబిల్లో. ఒక మాస్టర్ ఏం చేయాలంటే ఆ బిడ్డ ఎలా ప్రార్థన చేయాలి, ఎలాగ పరిశుద్ధంగా ఉండాలి అని నేర్పించాలి సంఘానికి. కానీ పాస్టరే దేవుడిగా చేసేస్తారు దినాల సంఘాల్లో. ఒక టీవీలో చూస్తుంటే అదే అడ్వర్టైజింగ్, విశ్వాసులు వాళ్ళు మాట్లాడుతుంటే అదే అడ్వర్టైజింగ్ ఎక్కువైపోయింది. ఈ మధ్యకాలంలో బాగుపడడం తగ్గిపోయింది. ఈ అడ్వర్టైజింగ్ దగ్గరికి మనం వద్దు. మనం మనసు మార్చుకుందాం, హృదయం మార్చుకుందాం, పరిశుద్ధులుగా తయారవుతాం. పరిశుద్ధులైన ప్రభువుని హృదయంలో నింపుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి ఎక్కడ చూపించాలో చెప్పండి దేవుణ్ణి? మన మొహం చూడబోతికి యేసు ప్రభువును చూసినట్లుగా ఎదుటోళ్ళకి కనపడాలి. మన ముఖం చూడబోతికి, మన మాట వినబోతికి, మన ప్రవర్తన గమనించబోతికి యేసు ప్రభువుని అనుకున్నారేమో అనుకోవాలి. ఈ సందర్భంలో ఒక మంచి పరిశుద్ధమైన దైవజనుల గురించి ఒక మాట చెప్తాను మీకు. ఆయన గుంటూరు పట్టణం పరిధిలో సేవ చేస్తున్నారు. యేసన్న గారు మంచి యవనస్తుడు. 20 సంవత్సరాలు 25 సంవత్సరాల మధ్యకాలంలో ఉన్న యవనుడు అన్నమాట. యవనంలో ఉన్నప్పుడు ఆయన చిన్న బ్యాగు, అందులో బైబిల్ ఉంది, కొంచెం జత బట్టలు ఉన్నాయి, చిన్న బ్యాగ్ చేతితో పట్టుకుని బస్ స్టాండ్లో నిలబడ్డాడు. బస్ స్టాండ్లో ఇప్పుడంటే ఆటోలు వచ్చేసాయి కానీ ఇది ఇంచుమించు జరిగి ఒక 50 సంవత్సరాలు అవ్వచ్చు. అప్పుడు బస్సులు తప్ప ఇంకేమి లేవు. బస్సు కూడా చాలా తక్కువ ఉండేయట. బస్ స్టాండ్లోకి బస్సు వచ్చిందట. బస్సు ఎక్కుతారనుకోబోదికి పిల్లపిల్లపిల్లాడతా ఆడవాళ్ళు మగవాళ్ళు గుమ్మెత్తికి ఎక్కిస్తున్నారట. ఇతను తోసుకుంటూ ఆడవాళ్ళు తోసుకుంటూ వెళ్ళాక నిలబడిపోయాడట. ఎందుకంటే ఇతను పరిశుద్ధుడు కదా, ఎవరు చేయగలుగుతుందో ఆడవాళ్ళు చెయ్యాలి. ఎవరిని మనము ఎదురుని తోస్తే దేని మీద పడిపోతే దెబ్బలు తగిలితే బాధపడతారు, ఎందుకులే అని ఆలోచించు. అలాగే వెనక్కు జనం అందరూ ఎక్కిస్తున్నారట. కానీ ఇతను ఎక్కలేకపోయాడు. అంటే ఎక్కేచ్చు, ఎవరొస్తుడు ఒక్క తోపుదాత ముందుకు వెళ్ళిపోతాడు. ఇలాగే ఎక్కేచ్చు. కానీ యేసు ప్రభువు లోపల ఉన్నాడు కదా, ఎక్కడేస్తాడే. 3 బస్సులు పోయాడు. అక్కడ ఏం చెరకాలు అనుకుంటుందని చూస్తున్నాడు. చిన్న దెమ్మ ఉంటుంది, దెమ్మ మీద కూర్చున్నాడు. ఆ బ్యాగ్ పెట్టుకుని బైబిల్ చేతిలో లేదు. ఆ 7 చెరకలు అనుకుంటున్నా తల్లి కాగేసి అడిగిందట, బాబు నువ్వు వేసుకో బిడ్డవా అన్నట. దేవుని స్తోత్రం. ఎలా తెలుసమ్మా? నా చేతిలో బైబిల్ లేదు, నేను యేసుక్రీస్తు గురించి ఆమెకి నేను చెప్పలేదు, నీకు ఎలా తెలిసింది అంటే, అయ్యా నేను చూస్తున్నాను ఇందాక నుంచి 3 బస్సులు పోయాయి, ఎవరిని కూడా ఇతరించుకుని నువ్వు ఎక్కలేదు. ఎవరి కాలంలో ఉన్న ఎవరొస్తుడు ఓ తోడు దోసి ఎక్కచ్చు, అలాగ ఆగిపోయావంటే వేసుకొని అనుకున్నావని నేను అనుకుంటున్నాను అందట. అవునమ్మా, దాన్ని గుర్తుపట్టినందుకు నీకు వందనాలమ్మా, నేను వేసుకున్నాను అనుకున్నానని. 3 బస్సులు పోయినందుకు బాధపడలేదంట. నేను వేసుకో బిడ్డనని ఆమె గుర్తించింది. నన్ను ఆమె గుర్తించిందని పొంగిపోయి కూర్చొని ప్రార్థన చేసుకున్నాడట ఆ దెబ్బ మీద. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే మన ప్రవక్తలలో గుర్తించాలి ప్రజలు. ఆ దైవజనుడు నీరసం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోలేదైనా,
పిల్లలు లేదు, అతనికి పెళ్ళం లేదు, ముసలాడు అయిపోయాడు. పాపం షుగర్ వచ్చిన సరే కానీ మందులు వాడలేదు. చనిపోయే కాలంలో కొద్దిగా దినాలు మంచం మీదకి వచ్చారు. డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు సేవ చేయడం వచ్చేవారండి. అయ్యగారిని ఈ రోజంతా మేము సేవ చేస్తాం అండి. అతను ఆరోగ్యంగా ఉండి తిరిగేటప్పుడు నేను రోజుకి ఒకసారి స్నానం చేసుకోండి. నేను మంచం మీద పడుకున్నాక రోజుకి 2 సార్లు స్నానం చేపిస్తున్నారు. ఎవరు? డాక్టర్లు చేపిస్తున్నారు, నాకు ఇంజనీర్లు చేపిస్తున్నారు, కలెక్టర్లు చేపిస్తున్నారు. నా బిడ్డలు కలెక్టర్లు, నా బిడ్డలు ఇంజనీర్లు. పొద్దునేసిన వస్త్రము సాయంత్రం తీసేసి స్నానం చేపించి సాయంత్రం మళ్ళా వస్త్రం వేసేవారంట. అంతగా అతన్ని నిజంగా అతనికి బిడ్డలుంటే, మనవలుంటే, మనవరాళ్ళుంటే అలా చూడడం అంత అవదేమో. అంతకంటే గొప్పగా దేవుడు అతన్ని చూసేలా చేశారు. దేవుడు స్తోత్రం చెల్లిస్తున్నారు. హల్లెలూయా. ఎందుకు చెప్తానంటే ఈరోజు మనం ఎవరినో ఏదెత్తి చూపించడం కాదు, కానీ మనం ఎవరినో గురించో మనం మాట్లాడుకోవడం కాదు, కానీ మనం ఎవరి గురించో మనకు అనవసరం. మన ప్రవర్తన మారాలి, మన జీవితం మారాలి, మన ఇంట్లో వాళ్ళు గుర్తించాలి. తాడిపత్రిలో మా పిల్లకి తెలుసు, మా అమ్మాయికి, ఆమె పేరు నాగరాజు. చాలా పదులు. 10 రూపాయలు వడ్డీ తక్కువ ఇచ్చేది కాదు, 5 రూపాయలు వడ్డీ తక్కువ ఇచ్చేది కాదు. ఎవరైనా మొహమాటం ఉంటే ఏమండి అనా వడ్డీ అంట, 7 రూపాయలు వడ్డీ, 7 రూపాయలు వడ్డీ అంట. ఆమెకి ధర్మ వడ్డీ. దేవుని స్తోత్రం. ఆమె గడ్డ మీద క్యాన్స్ గ్రూపులు వేసేసి మూతి ఇలా ఉండిపోయి వారం రోజులు తినలేదు. ఓ రోజు నేను వెళ్ళాను, అమ్మ ప్రార్థన చేయమంటే ఏంటన్నాను. అసలు దేవుడు అంటే ఇష్టం ఉండదు ఆవిడికి అన్నది, మాట వస్తలేదు ఆవిడికి. వారం అయిపోయింది ఆహారం వెళ్ళి, పాలు లాంటివి పోస్తున్నారు. ఎన్నో సంవత్సరాలు పెట్టి సంవత్సరం ఒకసారి కాయలా వస్తుందట, ఎంత వాసిపోద్దట. వారం రోజులు ఉన్నాక సిదిగిపోయి మళ్ళీ పోద్దట, మళ్ళా సంవత్సరం పోతుందట. ఏదో మామిడికాయలు కాసినట్టు అండి. ప్రార్థన చేయాలన్నాను, అది ప్రార్థన చేశాను. ఆ రాత్రే చిదిగిపోయింది. అంటే మనం ప్రార్థన చేయడంలో చిదిగిందో దాని టైం ప్రకారంగా చిదిగిందో ఏమో నాకు తెలియదు. చిరిగిపోయింది. ఆ రాత్రి కొంచెం అన్నం తిన్నది. ఆవిడకి కొంచెం ఉపశాంతి కలిగి అక్కడి నుంచి ఎన్నరికి వచ్చేది కాదు. ఇష్టం లేదు మనిషి, కొంచెం ఇష్టం, వచ్చావు బాబు అనేది అంతే. అలా సంవత్సరం అయింది, కురుపు రాలేదు. మరో సంవత్సరం అయింది, కురుపు రాలేదు. మరో సంవత్సరం అయింది, కురుపు రాలేదు. 23 సంవత్సరాలు అయింది ఈ రోజుకి, ఆ కురుపు రాలేదు. దేవుని స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి? 23 సంవత్సరాలు అయింది. ఆమెకేమో 100 దాటేసాను. నేను వెళ్ళినప్పుడల్లాగా నేను ప్రభు దగ్గరికి వెళ్ళి కూడా ప్రార్థన చేయబాబు, నేను కూడా చూపిస్తాను మీకు. 100 దాటేసే. వాళ్ళు అంటారు, వాళ్ళ మనవరాలంటే నేను, నాకు 70 వచ్చింది అంటారు. ఎవరంట? ఆవిడ మనవరాలు నేను, నేనే 70. నేను ఎలా పోతాను, కూర్చోలేకపోతున్నాను. మా అమ్మ మీద రైతు, మా నాన్న మీద రైతు. ఈ రోజుకి వంట చేసుకున్నదానికి 100 సంవత్సరాలు దాటేస్తాను. ఎందుకు చెప్తానంటే ఈ అసలు విషయం, ఆమె ప్రభువుని నమ్ముకున్నాక వడ్డీ కూడా మానేసింది. డబ్బులన్నీ వసూలు చేసేసి 10 రూపాయల వడ్డీలు, 20 రూపాయల వడ్డీలు, 5 రూపాయల వడ్డీలు మానేసి బ్యాంకులో పడిచేసుకున్నాను. నేను చెప్పాను, నువ్వు దేవుడిని నమ్ముకుంటే, నువ్వు ప్రార్థన చేసుకుంటే, బాప్తిసం పొందితే, ఒక ఆలయం ఇచ్చుకుంటే ధర్మ వడ్డీకి ఇచ్చుకో. ఏ వడ్డీకి? 2 రూపాయల వడ్డీ. పర్లేదు మరి, అవునా కదా? బ్యాంకులో వేసుకున్న వడ్డీ వస్తుందా రాదా? చాలా మంది అంటారు వడ్డీకి కూడా తప్పు అంటారు. బ్యాంకులో కూడా వేసుకోకూడదు. అలాగైతే ఏం చేయాలా? గొయ్యి తీసి కప్పెట్టుకోవాలి. మరి బ్యాంకులో వేసుకున్న వడ్డీ వస్తుంది కదా, తక్కువ ఎక్కువ వస్తుందా రాదమ్మా? ఎంతమంది వస్తుంది కదా. అప్పుడు ఏం చేస్తుందంటే ఆ మంచి వ్యక్తులకి అవసరం అయితే ఇచ్చేది, లేదంటే బ్యాంకులోనే. ఆమె గురించి అందరూ అనుకునేవారు 30 రూపాయలు 40 రూపాయలు వడ్డీ ఇచ్చేది. మానేసింది అమ్మ దేవుడు అనుకున్నాక. ఎంతో లేదు, ఇప్పుడు మానేసింది. ఎవడో మానేసింది వడ్డీకి. ఇంకెవరైనా కాకుండా కాదు అని దగ్గరలో బంధువులు ఎవరైనా అడిగితే 2 రూపాయలు వడ్డీ తెచ్చుకున్నది. నేను కూడా చాలాసార్లు తెచ్చుకున్నాను. నాకు అది వడ్డీ జరిగింది. లేదు కాదని మరి ఎక్కువ రోజులు పోయి ఆ టైంలో ఆ పరిస్థితులు అలా ఉండి 1000-2000 అంటామా, పోనీ 100-200
అంటే ఏమనుకోవచ్చు, నువ్వు ఎవరికైనా ఎంచుకున్నా బ్యాంకులు ఎంచుకున్నా వస్తుంది ఆ తక్కువ వడ్డీయే తీసుకొని ఇచ్చేవాడు. అలాగనే పాపాలి అలాంటి సాక్ష్యం సంపాదించుకున్నాడు. దేవుని స్తోత్రం. మన జీవితంలో కూడా ఒక రకమైన సాక్ష్యం సంపాదించుకోవాలి. మన జీవితంలో కూడా మంచి పేరు సంపాదించుకోవాలి. దేవుని స్తోత్రం. మీరందరూ అట్టి మంచి కృపలో ఎదగాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.